డబ్బులు అయితే మనం సేవ్ చేసినాం. ఏంత డబ్బులు తమ్మునికి ఒక ఫోటో. హే హాయ్ బ్రో, ఈరోజు వచ్చేసి మనం ఇండియా నుంచి తెచ్చుకున్న హుండీ అయితే ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే సడన్గా కొద్దిగా ఎమర్జెన్సీగా ఇంట్లో వాళ్ళకి డబ్బులు అవసరమైనాయి అనమాట. ఎందుకో గైస్ ఇదైతే చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నా వినండి. లైఫ్లో ఎందుకో కదా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టాలన్నీ ఎక్కువ వస్తుంటాయి. దీని అమ్మ జీవితం ఉన్న బలంగా ఏమోలే కానీ ప్రజెంట్ అయితే ఇంకా ఎక్కువ ఊహించుకున్నాను కానీ నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అదంతా దేనికిలే కానీ నేను వచ్చినప్పటి నుంచి అనమాట 5 months అనమాట మంత్లీ 20 దినాలు వేస్తాను. అంతలో పైన వచ్చిన డబ్బులు అంతా వేసేవాడిని. ఇది ఇలాంటి చిల్లర కూడా వేసేవాడిని మొత్తం అంతా. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నా. మ్యాక్సిమం నిండిపోయింది. ఇది నిండిపోవడం అయితే నిండిపోయింది. ఎంత డబ్బులు ఉంటాయో ఓపెన్ అయితే చేద్దాం. అండ్ అంతలో ఇది ఇక్కడ ఎందుకు ఓపెన్ చేస్తున్నా అంటే చూసుకోవచ్చు మీరు, మా రూమ్ అయితే ఇంకా తప్పదు, ఇంకా మనకు ఉన్న రూమ్లోనే చేసుకోవాలి. బయట వెళ్ళి చేద్దామని కుదరదు, మనకి ఎక్కువ మంచి ప్లేస్ కూడా లేవు. సో ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా. ఎంత అమౌంట్ ఉంటే చూద్దాం. నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ సడన్గా ఎమర్జెన్సీగా అమౌంట్ అవసరమైంది అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో నేను ఏదో పర్సనల్ సేవింగ్స్ చేసుకొని పెట్టుకున్న అమౌంట్ ఫర్ సపోజ్ ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు కనుక ఈ డబ్బు కనుక దగ్గర లేకపోయింటే కనుక పక్కా అప్పు చేసేవాళ్ళం డబ్బుని. సో ఇలాంటి పని ఈరోజు ఇది మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే మన ఫాలోవర్లకి అందరికీ ఇలాంటిది చిన్న చిన్నగా అయినా కొద్దిగా మనం సేవ్ చేసుకునే అమౌంట్ ఏదో ఒక రోజు మన వాళ్ళకే యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవ్వచ్చేమో, మన ఎమర్జెన్సీకి మనకి యూజ్ అవ్వచ్చేమో. మనం పర్సనల్గా ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నా. నాకు ఇప్పుడైతే ప్రజెంట్ ఎట్లా మాట్లాడుతున్నానో అర్థమైతే అనమాట. ఎందుకంటే నా మైండ్ మొత్తం ఆ ఎమోషన్లో ఉంది. ఏమోలే, ప్రజెంట్ అయితే ఓపెన్ చేద్దాం. నేను చెప్పేది ఏంటంటే ఇలా కొద్దిగా డబ్బులు సేవ్ చేసుకోవడం కొద్దిగా బాగుంటుంది లైఫ్లో. సో నాకు ఈ ఆప్షన్ ఈ ఐడియా ఎవరు ఇచ్చారంటే ఇది వచ్చేసి పర్మనెంట్ ఉంటుంది అనమాట. ఇది ప్యారిస్ అని ఉంటుంది. మా ఫ్రెండ్ ఉండి రాహుల్ అనమాట. ఇప్పుడు ఇది ఇంత సేవ్ చేసినంటే ఆ బ్రోకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ బ్రో. నీ వల్ల హుండీ సేవ్ చేసిన. దీంట్లో ఇప్పుడు ఎంత డబ్బులు ఉంటాయో తెలియదు. నేనైతే మంత్లీ 20 దినాలు వేస్తాను, ఇంకా ఎక్కువనే వేసుకుంటా. అది ఆ డబ్బులు ఇవన్నీ నా దేశంలో నా గెస్సింగ్ చాలా ఉంది. నా గెస్సింగ్ తగ్గట్టు ఉంటే కనుక ఈ పొద్దు మాకున్న ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది నాకు తెలిసినంతలో. చూద్దాం. ఇప్పుడైతే ఓపెన్ అయితే చేస్తా దీనికి అయితే నా దగ్గర ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవు అనమాట. ఇది ఒక స్పూన్ తెచ్చుకున్నా, స్పోక్ది, అండ్ ఒక నైఫ్, ఇది ఒకటి స్క్రూ డ్రైవరా, ఇది ఏదో అంటారు కదా, స్టార్టర్ ఏదో అంటారు, అండ్ ఇది ఒకటి. ఇది ఎట్లా ఓపెన్ చేయాలో తెలియదు ఇప్పుడు ప్రజెంట్. నేను ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ సైడ్ నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అవ్వబడుతుంది. ఇది డబ్బులు చూసొచ్చు మీరు, అక్కడ మొత్తం తగ్గు అయితే వచ్చేసి చిల్లరగానే ఎక్కువ నోట్లే ఉన్నాయి. చూద్దాం గైస్ ఎంత డబ్బులు ఉంటుందో. ఇట్లా ఓపెన్ చేయొచ్చా, కుదరచ్చా? అబ్బో ఇప్పుడే అక్క రాహుల్ బ్రో అని చెప్పినా కదా, నాకు ఆ బ్రో అనమాట ఈ ఐడియా ఇచ్చింది. కొద్దిగా నేను డబ్బులు సేవ్ చేసుకో లైఫ్లో. చూద్దాం ఒకటన్నా మనకి. అమ్మా చేయబోతుంది రా ఇది ఓపెన్ చేయాలంటే కూడా. ఇప్పుడు కత్తి పెడతా. ఇప్పుడే ఏంటి ఇంత పర్మనెంట్ ఇది? ఆ రాహుల్ బ్రో చెప్పడం వల్ల అమౌంట్ అయితే సేవ్ చేస్తూ ఆ బ్రోనే అనమాట. ఆ రోజు ఇద్దరం డిమార్ట్లో కొన్నాం ఇవి. 90 రూపీస్ ఇందులో పడ్డాయి. ప్రొద్దుటూరు డిమార్ట్లోనే ఉన్నది. 2 కొన్నా. ఒకటి మా తమ్ముడికి ఇచ్చిన. మా తమ్ముడు దాంట్లో 30 దినాలు అలా వేసి నా వల్ల కదలే సామి, డబ్బులు నాకు వేస్ట్ అయిపోతున్నాయి, దాంట్లో వేలు అంటున్నాడు. ఇప్పుడు ఇది ఎట్లా ఓపెన్ చేయాలి? ఇప్పుడు లోపల పెట్టి కత్తి ఏమని కొడదాం. ఇది ఎట్లా ఓపెన్ చేయాలి కాదు, ఇది ఏం అర్థం లేదు. ఓకే పీకేస్తున్నాయి ఇది. ఇట్లా దీని హోల్లోనే పెట్టి మళ్ళీ నోట్లు కూడా కట్టు కాకుండా, నోట్లు పైకి ఉన్నాయి, డబ్బులు కూడా. అమ్మో చాలా పడింది. చూడండి మీరు చూసుకోవచ్చు. నేను ఇవి 2 స్టిక్కర్లు తగిలించాను అనమాట, కన్ను లెక్క ఉన్నాయి అట్లా బొమ్మకి. డబ్బులు ఉంది 79 రూపీసే స్టిక్కర్ ఉంది. ఇంకా కింద 79 రూపీసే. చూద్దాం పీకేస్తున్నాం కదా దీన్ని. ఈ హుండీ అయితే ధరం కాదు. మ్యాక్సిమం నేను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో హుండీ నిదానంగా ఇంకోటి కొనుక్కొని దాంట్లో ట్రై చేస్తాం. మ్యాక్సిమం డబ్బులు వేయనీకైతే చిల్లర డబ్బులు అయినా వేస్తూ ఉంటాం కానీ నిదానంగా. ఎందుకంటే ఏదో ఒకటి ఎమర్జెన్సీకి మళ్ళీ ఏదో ఒకటి అవసరం అవుతుంది కాబట్టి. ఇంకా మా రాహుల్ బ్రో అయితే అన్ని 500 నోట్స్ వేసేవాడు. నాకు ఇంకా గుర్తుకుంది, మా రాహుల్ బ్రోతో పాటు ఉన్నప్పుడు రాహుల్ బ్రో డైలీ 500 వేసేవాడంట. అంటే రిచ్ కిడ్స్. ఏమోలే, థ్యాంక్స్ రాహుల్ బ్రో. నీ వల్ల ఈరోజు
నాకు సేవ్ చేయాలనే థాట్ వచ్చింది. మామూలుగా అయితే డబ్బులు సేవ్ చేసేవాడిని కాదు, నేను డబ్బులు పోగొట్టేవాడిని. నేను మా రాహుల్ బ్రో వల్ల ఈరోజు అయితే సేవ్ చేస్తున్నా. పుచ్చుకుంటుందా మనకి, చాలా షార్ప్గా ఉంది గాయస్ ఇది కూడా. పర్మనెంట్ అని అయ్యో ఎంత బాగా వచ్చింది ఇది. ఒక సైడ్కి తీసేసిన, ఇదే ఒక సైడ్ పడేద్దాం. అనుకోలే ఇంత ఎమర్జెన్సీగా డబ్బులు యూజ్ అవసరం వస్తాయేమో అనేసి. అబ్బా తీపిని గాయస్, అమ్మ ఇంత షార్ప్ ఉంది. ఇది మొత్తం ఐరన్తో చేసారు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయింది, డబ్బులు అంతా చూసినా కట్ అయిపోయింది. ఇక్కడ అంతా అవ్వడుతున్నా కట్ అయిపోయింది కదా, కానీ నేను మొత్తం ఓపెన్ చేస్తున్నా అన్నమాట. నీట్గా తీపోయింది, బ్లడ్ వస్తుంది ఇంకా. సైడ్ వస్తుంది అది. అయ్యి కదా అట్నే రావచ్చు కదా. అయ్యో డబ్బులు ఎగిరిపోతున్నాయి అంతలకి. ఇంకా ఇవి అవసరం లేదు, ఇవి పక్కన పెట్టేద్దాం. ఈ చిల్లర దేనికి పెట్టినంటే చెప్పాను కోవిడ్లో ఏ నోట్లు ఉంటాయి అనేసి, అది ఆ బిల్లలు అనమాట. ఇది సరి నోట్లు చెప్పేసిన తర్వాత కాయిన్స్. ఇది వచ్చేసి 5 ఫీల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి 10 ఫీల్స్, ఇది వచ్చేసి 20 ఫీల్స్, ఇది వచ్చేసి 50 ఫీల్స్, ఇది వచ్చేసి 100 ఫీల్స్ అనమాట. ఇది కూడా మళ్ళీ ఒక షార్ట్గా అయితే పెడతా. ప్రెసెంట్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసి ఇంకా డైరెక్ట్ బ్యాంకులో వెళ్ళి వెయ్యాలి. ఈరోజు ఫ్రైడే, ఏం పడుతుందో ఇంటికి అమౌంట్. రేటు కూడా ఎంత ఉందో కూడా తెలియదు. ఎంత ఉన్నా ఇంకా వేయాల్సిందే. అమ్మాయ్యా ఓపెన్ పీకే సార్ డైరెక్ట్. అయ్యో డబ్బులు ఎగిరిపోతున్నాయి. చూడండి మొత్తం పీకేసిన నీట్గా తీస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించండి. నేను చెప్పేది ఏంటంటే, ఒకరు ఫర్ సపోజ్ ఇప్పుడు అయినా కానీ జాబ్ చేస్తున్న వాళ్ళైనా కానీ, ఏదైనా కానీ కొద్దిగా అమౌంట్ ఇలా డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళైనా కానీ, వాళ్ళకంటూ కొద్దిగా సేవ్ చేసుకుంటూ ఉంటే కనుక అది ఒక్కటేసారిగా పెద్ద అమౌంట్గా భలే అనిపిస్తుంది. లక్కీ డ్రా కొట్టినట్టు అనుకోండి. కొద్దిగా సేవ్ చేయండి, నా కోసమైనా సేవ్ చేయండి ప్లీజ్. ఇంక ఇది ఓకేలే, దీంతో మనకి ఏం కానీ డబ్బులు అంతా వేద్దాం. దీంట్లో వల్ల చూడండి అన్నీ ఎట్లా మర్చినాను చూడండి. వాళ్ళు ఇట్లా మొత్తం చిన్నటిగా మర్చి వేసిన మొత్తం. తమిళగా 2 ఫొటోస్ ఉండి మొత్తం నింపేసిన వేసేద్దామా. మొత్తం ఖాళీ అయిపోయింది ఉండేది. ఇది పక్కన అయితే పెట్టేద్దాం, ఇక్కడే సైడ్ పెట్టేద్దాం. నా పర్సులో కూడా ప్రజెంట్ అయితే ఏం లేదనమాట. ఎంత నడిచిందో ఇదనమాట, 250 ఫీల్స్. ఇది ఒక్కటి ఉంది నోటు, అంతే. ఇదంతా మనం సేవ్ చేసిన అమౌంట్ చూడండి ఎంత ఉందో. నేను అది తక్కువనే అనుకుంటా, నేను అనుకున్న దానికన్నా ఏమోలే. ఫస్ట్ నోట్లన్నీ పక్కన పెట్టేద్దాం. ఇది చూడండి, ఇండియాలో 200 నోట్. నా పర్సులో నింటే వేసిన అనమాట. ఇది 200 నోట్. నేను కొత్తగా ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఇది ఎవరు ఇచ్చారు బా, లేదు నా అమౌంట్ ఇది. నేను ఎవరు ఇవ్వలే నాకు అమౌంట్ ఇండియా నుంచి వచ్చేటప్పుడు. మామూలుగా ఇచ్చిన డబ్బులు అదంతా ఇన్వెస్ట్ చేసేసిన, అయిపోయేసిన. ఇది బాగుంది. ఇది ఇప్పుడు ఇదంతా చిల్లర. ఫస్ట్ చిల్లర కంచి మొదలు పెడదామా, దానికంచి మొదలు పెడదాం అర్థమైతే లేదు. పర్లేదు, చిల్లర నుంచి మొదలు పెడదాం. ఇవన్నీ 100 ఫీల్స్ అన్ని పక్కన పెట్టేద్దాం ఫాస్ట్గా. 100 ఫీల్స్ అంటే పెద్ద బిల్లు అనమాట. ఇవి ఫాస్ట్గా వేసేద్దాం 100 ఫీల్స్ అన్ని.
పుస్తకాల వద్దులే, ఇది ఇక్కడే రాద్దాం మాట. ఇవి వచ్చేసి లేవని అన్నీ పెట్టేసి ముందు ఎన్నెన్ని ఉన్నాయో అన్నీ సపరేట్ చేసి తర్వాత రాస్తాను నేను నీట్గా, బాగుంటుంది కదా లెక్క. ఈ కుప్ప ఇది ఇట్లా పడేస్తా, నన్ను పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి నోట్లో పోసాయి. ఏమోలే, మన టైం బాగాలేనప్పుడు అవపరావు అనమాట. అవపోస్తే ఇంకా ఆటోమేటిక్గా అవపడతాయిలే. కానీ ఫస్ట్ దినార్లే మొత్తం ఒకటి పెట్టేస్తా నీట్గా. ఎన్ని దినాలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఎత్తో ఎక్స్చేంజ్కి ఇవ్వాలి. ఎక్స్చేంజ్ అలా చేస్తారు మా జమ్యాలు, మా దగ్గర ఉన్న జమ్యాలు అయితే. దేవుడా, నేను అనుకున్న అమౌంట్ ఉండేటట్టు వస్తుంది ఆయన. మళ్ళీ ఓడిస్తాడు అప్పులు. ఇప్పుడు ఈ అప్పుల పంచాయతీలు వద్దనే ఆయన కావాలంటే ఒక నెల వెయిట్ చేయి ఇస్తా అని చెప్పేసి అట్లా ఎత్తుకుంటాడు. వీడియో స్పీడ్ మోషన్ పెడితే నేను ఇట్నే పెట్టేస్తుందా, ఇట్నే పెట్టేస్తలే. మళ్ళీ స్పీడ్ మోషన్ ఇవంతా దీనికి గల్లి ఉంటుంది. మొత్తం నోట్లు ఎట్టంటే చిన్నగా మర్చి వేసిన. ఈసారి నుంచి ఇది కాదు, డైరెక్ట్ అది ఉంటుంది మిల్క్ డబ్బా, అది పెట్టేసుకుంటా డైరెక్ట్. ఈ పర్మనెంట్గా కాకుండా అది నేను ఏంటంటే పర్మనెంట్ది అది ఎందుకు పెట్టుకోలేదంటే, ఇదైతే ఇంకా వేస్తే కనుక ఇంకా తీయలేం బయటికి. ఇంకా నిండింతవరకు అట్నే ఉండించుకోవాల్సింది తప్పదు. ఇప్పుడు అదైతే కనుక అది ఇట్లా మనకు వస్తున్న ఎమర్జెన్సీ టైం మనం ఆగలేం. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఆగలేం. నాకు ముందుగానే ఓపిక తక్కువ, నేనైతే అసలు కాగలేను డబ్బులు అవసరమైన. ఇప్పుడు చూడండి, ఇప్పుడే అయిపోయి అంతలో ఇది ఖచ్చితంగా నిండినప్పుడే అవసరం పడే. అయ్యయ్యో, ఇంత టైం పడుతుంది ఇది. ఇంకొకరు ఎవరైనా హెల్ప్ చేయని పోయింది బాగున్నాం. చాలా టైం పడుతుంది ఇది, ఇంత టైం పడుతుంది ఇది. డబ్బులు సేవ్ చేసుకోండి గాయస్. ఆ కొటేషన్స్ వస్తుంది కదా, డబ్బు లేని డబ్బు సంపాయాలి పక్క. డబ్బు సంపాదడం అయితే పక్క సంపాయాలి. డబ్బు మనం వచ్చింది ఇక్కడికి డబ్బు సంపాదించడానికి కాబట్టి వేస్ట్ చేసుకోకుండా. నేనైతే మీకు మామూలుగా చెప్పడం లేదు, కానీ నెలకి 30 దినాలు ఈజీ అయిపోతున్నాయి నాకు. రోజుకి 1 దినారు ఇట్లా. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఫుడ్ బాల్ అయినప్పుడు నేను డైరెక్ట్ వెళ్ళి తినేసి వస్తున్నా. అట్లా చూసుకుంటే కనుక నెలకు 30 దినాలు ఇట్లా అయిపోతున్నాయి. కానీ మనం తినాలి. ఎందుకంటే మనం ఇక్కడ సంపాదించేది తినీకే కదా. ఎంత సంపాదించాం భూమి ఎత్తపోతామా? ఇప్పుడు రాత్రి పడుకుంటే 14 గంటలు లేస్తామో లేదో డౌట్ వస్తుంది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో. ఎంజాయ్ చేయాలంతే. తినడంలో ఎంజాయ్ చేయాలా, ఇట్లా కూడా ఉండాలి, ఎంజాయ్ ఉండాలి, అన్నీ ఉండాలి. అప్పుడు బాగుంటుంది. ఓకే, ఈ దినార్లవి ఇంత టైం పడింది. నేను అందులో ఒకసారి నేను కోవిడ్లోనే వేరే యూట్యూబర్ అప్పుడు సేవ్ చేసిన అమౌంట్ ఆ వీడియో కూడా చూసాను అనమాట. సో ఆయన ఆర్జీబీడి వెంకి అప్పుడు దాని వీడియో కూడా చూసాను. ఆ రోజు నేను కూడా అనుకుంటా ఉన్నా, సేవ్ చేయాలి, డబ్బులు సేవ్ చేయాలి, ఇట్లా మనం తీయాలి వీడియో. అందువల్ల నేను ఇప్పుడు వీడియో కూడా పెట్టేది. మనం వీడియో పెట్టకూడదు, ఇంకా డైరెక్ట్ ఓపెన్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోయి వేద్దాం అనుకుంటాను నేను అమౌంట్. కానీ మీకు చూపిద్దాం, మీకు చెప్దాం ఇట్లా డబ్బులు సేవ్ చేసుకుంటే ఒక్కసారిగా అమౌంట్ మంచిగా అవసరం అవుతుంది అది అనేసి. ఎంత చిన్న ఎన్ని దినాలు ఉన్నాయో తెలియదు. ఇవన్నీ లాస్ట్ అకౌంట్ చేస్తాను అన్ని వరుస పెట్టి. ఓకేనా, ఇవి దినార్లు ఎందుకు వెళ్ళిపోతాయి అవి నిలబడతాయి, వెళ్ళిపోతాయి. ఈ దీంట్లో కన్నా ఎక్కువ ఈజీ ఉన్నాయి. ఇవి వచ్చేసి రూబా అనమాట, 250 ఫీల్స్. ఇవి కూడా ఎక్కువనే ఉన్నాయి.
అయ్యో అయ్యో చాలా టైం పడేటట్టుంది వీడియో. నాకు తెలిసిందిలో చాలా టైం పడుతుంది. వీడియో రికార్డ్ అవుతుందా కాలేదా లాస్ట్కి మళ్ళీ అవుతుంది రికార్డ్ కాకపోతే. నాకు వీడియోస్ తిని చాలా ఇబ్బంది అవుతుంది. అవును మా ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళకి నేను బాధ ఇస్తాను, నాకు ఎవరు బాధ ఇవ్వరు. నేనైతే ఒక వీడియో మంచిగా తీరా నేను ఒక వేరే ఫ్రెండ్ అయితే ఇబ్బంది అయిపోతుంది. అండ్ అందులో నేను ఏమనుకున్నా తెలుసా, ఈ డబ్బులు అంత పోగేసుకొని నా ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుని వేరే ఫోన్ కొందాం నేను అనుకుంటాను నిన్న. కానీ ఇప్పుడు ఏం చేద్దాం, సడన్గా డబ్బులు అంతా నాకే చెట్టు ఉంది. అండ్ అందులో మొన్న రీసెంట్గా ఇవి కొనుక్కున్నాను, అంత డబ్బులు ఏంటి ఏం చేద్దాం. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే అవుట్పుట్ కూడా మంచిగానే ఉండాలి, ఉన్నదంతా వెళ్తే కానీ యూట్యూబ్లో డబ్బులు వచ్చేంత వరకు చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకా నాకైతే యూట్యూబ్ గైస్ ప్లీజ్ వెళ్ళి యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. యూట్యూబ్లో మన కొద్దిగా మనకైతే యూట్యూబ్లో సపోర్ట్ లేదు, ఇన్స్టాలో సపోర్ట్ మంచిగా ఉంది కానీ యూట్యూబ్లో సపోర్ట్ చేస్తలేరు. ఇన్స్టాలో నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా కోసం వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అమ్మా నెక్స్ట్ టైం ఇలాంటి చిన్న నోట్లు కూడా సేవ్ చేయండి. నాకు తెలిసిన చిన్న నోట్లు అవి దినార్లు అవి కూడా సేవ్ చేయండి. కాయిన్స్ అయితే ఇంకా ఒకవేళ ఏమైనా అవసరమైనప్పుడు కాయిన్స్లో ఈ చిన్న నోట్లు యూజ్ చేస్తుంటా, కానీ ఇవైతే ఇంకా నాకు సేవ్ చేయలేను. అది చెప్తున్నా ఓపిక తక్కువ అనమాట. ఇవి వచ్చేసి రూపాయి దినాలు పక్కనే పెట్టినాను. దాని తర్వాత ఇవి ఇవి 1/2 అనమాట. ఇవి 1/2 నోట్లు. ఇవన్నీ ఇట్లా టైప్ వేసిన నాకు కూడా అర్థం కాదు. వరుసగా ఒకటేసారి 4 నోట్లు వేసిన. ఎప్పుడు వేసిన అబ్బా వేసింటారు ఎక్కువసారి. నాకైతే మామూలుగా కోవిడ్లో కొందరికి మంచి ఇప్పుడు నేను అదే డబ్బులు కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వరు. అట్లాగా చాలా మంది నాకు కమెంట్ పెట్టారు అనమాట, నేను అది అమ్ముడు పెట్టినప్పుడు. కొందరికి ఇవ్వరు బ్రో, అది చెప్పు బ్రో అనేసి. కొందరికి ఇస్తారు, కొందరికి ఇవ్వరు, అది మామూలే. ఇంకా ఇవ్వరంటే ఏం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడలేదు, జస్ట్ మాట్లాడుకుంటూ పోతున్నా. మీ అందరికి చెప్పేది ఏంటంటే డబ్బులు అయితే పక్కా సేవ్ చేయండి. ఎవరైనా నన్ను చూసి ఇన్స్పైర్గా తీసుకొని ఇట్లా డబ్బులు సేవ్ చేసి నాకు కమెంట్ చేయండి బ్రో. ఇట్లా నేను డబ్బులు సేవ్ చేసినప్పుడు నీ వీడియో చూసి ఇంత డబ్బులు వచ్చినాయి నాకు లాస్ట్కి అన్నట్టు కమెంట్ చేయండి బ్రో, చూద్దాం. హ్యాపీగా ఫీల్ అవుతాం బ్రో. ఇవి వచ్చేసి హాఫ్ నోట్లు. అన్ని నోట్లు తగ్గిపోతున్నాయి, దినారు తగ్గిపోయినాయి ఇట్లా పోతున్నాయి. నెక్స్ట్ 5 రూపాయలు. అయ్యో నేను అనుకున్న డబ్బులు నాకు లేదు అనుకుంటున్నా, ఎస్టిమేషన్ వస్తుంది లేదు అనుకుంటున్నా. అంటే అనుకున్నట్టు వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేసుకోవాలి. నా శాలరీ అమౌంట్ కూడా లేదనమాట నాకు ఆల్రెడీ. నా శాలరీ అమౌంట్ కూడా అయిపోయింది. నా శాలరీ అమౌంట్ ఏంటంటే డైరెక్ట్ కొట్టేసేవాళ్ళు. ఇవి వచ్చేసి 5 దినార్లు. నెక్స్ట్ వచ్చేసి 10 దినార్లు. నాకైతే 10 దినార్లు బాగా గుర్తుంది అనమాట. నేను కొత్తగా వచ్చినప్పుడు మా బావ అనమాట పోయి ఏమైనా తెచ్చుకోబో నీకేం తీసుకురాలే మేము అనేసి నాకు డబ్బులు ఇచ్చింది అనమాట. కొందరు ఇళ్ళు అయితే ఇలా ఇస్తారనమాట, కొత్తగా వచ్చినప్పుడు బట్టలు ఇలాంటివన్నీ ఇస్తారు. బట్టలు ఏమైనా సోప్స్ షాంపూలు ఇలాంటివన్నీ ఇస్తారు. కొందరు ఇళ్ళు అయితే ఇవ్వరు. సో మా ఇంట్లో అయితే మామూలు కొందరు ఇళ్ళు ఇస్తారంటే మా ఇంట్లో కూడా ఇస్తారేమో. కానీ మా బాబు అయితే నీకేం తీసుకురాలే, ఇది పోయి తెచ్చుకోపో అని చెప్పి నాకు 10 దినార్లు ఇచ్చింది అనమాట వచ్చిన కొత్తలో. కానీ నేను ఆ అమౌంట్ అప్పుడు నాకు ఉండి కూడా నేను బయటకు ఓపెన్ చేయలే. తర్వాత వచ్చిన 1 మంత్కి ఇంకా నా పర్సనల్ డబ్బులు పెట్టుకుంటా వచ్చిన 1 మంత్ నేను అసలు బయటకునే పోయేవాడిని కాదు, పంపిలాను ఎవరైనా వెళ్ళి. ఇవి వచ్చేసి 10 దినార్లు. 20 దినార్లే నేను అనుకున్నాను. 5 ఉంటాయి అనుకున్నా, 5 మంత్స్ కదా 5 ఉంటాయేమో లే అనుకున్నా. 5 లేవు, 4 ఉన్నాయి. ఏం చెప్తుండే గైస్. అండ్ అంతలో ఒకసారి ఇప్పుడు వీడియో చూద్దాం, అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. నేను ఇంకా కట్ చేసి ఆన్ చేస్తాను ఒక్కసారి. ఇవి 20 దినార్లు అన్నీ రెడీ అయిపోయినాయి, బుక్లో రాసుకుంటా. ఫస్ట్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం, చిల్లర అమౌంట్ నుంచి మొదలు పెడదాం. ఇవి ఎంత ఉన్నాయి, ఇవన్నీ 20 దినాలు అంటే 20 ఫీల్స్ అంటే అర్థం కాదండి. 100 ఫీల్స్ నుంచి మొదలు పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 దినారు.
1 2 3 4 5 6 7 8 9 10 2 దినార్లు ఇవి వచ్చేసి దినార్లు అనమాట. 2 దినార్లు ఉన్నాయి. రూపాయలు వచ్చేసి 2. 100 ఫిల్స్ వచ్చేసి 2 KD ఉన్నాయి. అండ్ అందులో 300 ఉన్నాయి. ఇంకా మళ్ళీ 300 ఫిల్స్ ఉంది. ఇది 300 400 500 600 700 800 900 అబ్బో. 50 ఫిల్స్ అనుకో. 50 ఫిల్స్ వచ్చేసి 1 KD. దినార్ మీద ఉన్నాయి 50 ఫీల్స్ అండ్ ఇది అనమాట. 300 ఫీల్స్ కూడా మిగిలినాయి. 50 ఫీల్స్తో కలిపితే అది ఎంత కలిపి 1 దినార్ ఇది ఖచ్చితంగా. ఇంకా ఈ చిల్లర అంటే పొట్టి చిల్లర ఇది. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది 200 ఫీల్స్. 200 ఫీల్స్ 250 ఫీల్స్ 250 260 270 280 290 290 ఫీల్స్. అది ఇంకా దినార్లో కూడా క్యాలిక్యులేషన్ చేయలేం. 290 అంటే ఇది పక్కన పెట్టేద్దాం గైస్. ఈ చేంజ్ ఇక్కడ పెట్టేస్తా దాని పక్కన. నెక్స్ట్ వచ్చేసి రూబా నోట్లు. ఇవి 4 కలిపితే 1 దినారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 నోట్లు ఉన్నాయి. 1/4 వచ్చేసి 15 నోట్లు ఉన్నాయి. 4 దినార్ల 4 KD 250 ఫిల్స్. ఇదంతా కలిపి అంటే చూడండి ఎట్లా ఇచ్చాయి. 1 2 3 4 దినారు. 1 2 3 4 2 దినార్లు. 1 2 3 4 3 దినార్లు. 1 2 3 4 దినార్లు 250 ఫీల్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి దినార్లు వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 దినార్లు ఉన్నాయి. దినార్లు వచ్చేసి 33 ఉన్నాయి. ఇవి వచ్చేసి 33 దినార్లు. 1 KD వచ్చేసి 33 దినార్లు. 33 KDలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆఫ్లు అనమాట. ఇవి 2 కలిపితే 1 దినారు. సో 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 5 దినార్లు. 5.5 దినార్లు అనమాట. ఇది వచ్చేసి ఓకే. 1/2 వచ్చేసి ఎన్ని నోట్లు? 11 నోట్లు. అంటే 5 KD 500 ఫీల్స్. నెక్స్ట్ వచ్చేసి 5 దినార్లు వేసుకుందాం. 1 2 3 4 5 6 నోట్లు వచ్చేసి 5 దినార్లు. 5 KD వచ్చేసి 5 KDలు వచ్చేసి 6 నోట్లు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 10 దినార్లు. 1 2 3 4 5 6 10 దినార్లు వచ్చేసి 6 నోట్లు ఉన్నాయి. 10 KD వచ్చేసి 6 నోట్లు అంటే 60 దినార్లు. 20 వచ్చేసి తెలిసిందే మీకు చెప్పిన. 1 2 3 4 20 దినార్లు వచ్చేసి 4. 20 KD వచ్చేసి 4 అంటే 80 దినార్లు. మొత్తం వేద్దాం చూడండి. 100 ఫీల్స్ వచ్చేసి 2 KDలు ఉన్నాయి. 50 ఫీల్స్ వచ్చేసి 1 దినార్ మీద కూడా పెట్టిన 250 ఫీల్స్ 290 ఫీల్స్ బాకీ ఎక్స్ట్రా వచ్చింది అంతా. ఇంకా ఈ వచ్చేసి 1/4 వచ్చేసి 15 నోట్లు ఉన్నాయి. అంటే 4 KDల 250 ఫీల్స్. దినార్ వచ్చేసి 33 దినార్లు. అవి ఖచ్చితంగా వచ్చేసినాయి. ఇవి 1/2 వచ్చేసి 5 దినార్ల మీద ఉన్నాయి.
5 కేడీలు వచ్చేసి 30 దినార్ల మీద ఉంది, 10 దినార్లు వచ్చేసి 60 దినార్లు ఉంది, 20 దినార్లు వచ్చేసి 80 మీద ఉంది. మొత్తం వేస్తే క్యాలిక్యులేషన్ ఫోన్ తీసుకుని వెళ్దాం. ఎందుకు ఫోన్ ఈ ఫోన్ కొద్దిగా టచ్ ప్రాబ్లం ఉంది. వేర్ క్యాలిక్యులేషన్ ఓకే. ఫస్ట్ వచ్చేసి 2 + 1 + 4 + 33 + 5 + 30 + 60 + 80. 215 అంతేనా? 215 దినార్లు. కూడా పెట్టినా. చూడండి గైస్, ఏదైతే లే కానీ బ్యాడ్ ఫీల్ కావద్దు, హ్యాపీ ఫీల్ కావాలి. ఇదైనా సేవ్ చేసిన ఐఎమ్ హ్యాపీ. బొంగులో ఫీల్ అవుతే కష్టం. డబ్బులు మనకు సరిపోయి రావాలంటే ఇదేమో అదే తవ్వుకోవాలన్నా మనం ఏమన్నా లేదు, ఉండగా సంపాదించిన కాడికి వచ్చేది సేవ్ చేసిన కాడికి వెళ్ళే. కానీ ఇదే అనమాట మనం సేవ్ చేసిన డబ్బులు అయితే. ఇప్పుడు ఇంకా అన్నీ వరుస పెట్టి డైరెక్ట్ బ్యాంక్ ఎక్స్చేంజ్ అది పోయేది వేపియాలంతా. అమ్మా చూసారుగా ఇంత ఇలా డబ్బులు అయితే సేవ్ చేసిన. మీరు కూడా ఇట్లా డబ్బులు అయితే సేవ్ చెయ్యండి, పక్క మీకే యూజ్ అవుతుంది. ఇదంతా మీరు కూడా ఒక్కరన్నా నాలాగా చేస్తారనేసి నా ఉద్దేశంతో చేస్తున్నాడు ఇదంతా. అంతేగాని అంతకుమించి ఏం లేదు. ప్రజెంట్ ఈ డబ్బులు అంతా పోయి బ్యాంకులో వెళ్ళి ఎక్స్చేంజ్ చేయాలి. మామూలుగా ఏంటంటే కనుక నాకు డబ్బులు అవసరం లేకుండా చేసింటే కనుక హల్చల్. ఇప్పుడు ఇదే నా మొత్తం 3 ఆఫ్లు ఉన్నా, సో అందువల్ల ఇంకేం అనుకోవడం లేదనమాట. జస్ట్ ఊరికి చేస్తున్నా. మామూలుగా ఏంటంటే పైసా అనేటట్టు చేసింది వీడియో ఇంకా ఆ ఫీల్ వేరే ఉంది. అట్లా తీసేటప్పుడు ఈ బుద్ధంగా ఎమర్జెన్సీగా డబ్బులు అయితే అయిపోతున్నాయి. చూడండి, ఈ డబ్బులు అయితే నేను సేవ్ చేసిన. ఇంత డబ్బులు 200 దినార్లు అనమాట. ఈ డబ్బులు అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు క్యాకని. ఓకేనా గైస్, ఇది డబ్బులు అయితే మనం సేవ్ చేసినాం. ఇంత డబ్బులు తమ్మునికి ఒక ఫోటో. ఒకవేళ మీ అందరికి చెప్పేది ఏంటంటే ఇలా డబ్బులు అయితే సేవ్ చేసుకుని పర్సనల్గా లాస్ట్కి ఇట్లా ఒక్కసారిగా వచ్చినప్పుడు మంచిగా హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంత అవుతుందో ఇండియాలో ట్రాన్స్ఫర్ చేసుకుని చెప్పండి మీరే కామెంట్లలో. నేను అనుకున్నది అయితే కుదరదు, బట్ కానీ పర్లేదు, ఐఎమ్ హ్యాపీ ఇంత డబ్బులు సేవ్ చేసుకున్నా. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్.